దీనికి ఒకటే ఒక పరిష్కారం ఉంది. అది ఏంటిది బ్రో? ఏంటంటే అది మనం విజయ్ అన్నని ఒక మాంత్రికుని దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఎలా తీసుకెళ్తాం బ్రో? సాధ్యమేనా? అది అంతా నేను చూసుకుంటా, ముందు ఇంటికి వెళ్దాం పదా. సరే నీ ఇష్టం. హలో, వస్తున్నా, దగ్గరలోనే ఉన్నా. చంపేసి నువ్వు ప్రశాంతంగా తిరుగుతున్నావా? నేనా? ఇంతకు నువ్వెవరు? నువ్వా? నీ చావు కారణం నేనేలయ్యా? నువ్వు ఆ రోజు రోడ్డు మధ్యలో నిమ్మకాయ పెట్టిన వల్ల నేను కొట్టి కాలిపోయా. అవునా? అవును, అందుకే ఈ రోజు నేను చంపేస్తా. నన్నేం చేయకు, ఆ రోజు మా తమ్ముడు కోసం అలా చేయాల్సి వచ్చింది. నువ్వు వెళ్ళి కాకపోతే రోడ్డు మధ్యలో చంపుతాను. ఈ సమస్య ఏంటో నాకు అర్థమైంది. మీ వాడిని ఏమైనా వస్తుంటే ఇవ్వండి. ఉంది బాబా. ఓం కిరాకు కర్కర స్వహ. ఆవాహయామి 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 ఆవాహయామి. ఇంతకాలం నుంచి నీ కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నా. ఏంటి నా కోసమా? అవును, నీ కోసమే. ఇంతకెవరు నువ్వు? నాపై ఎందుకు అంత కోపం పెంచుకున్నావు? నీకు తెలీదా? నీకు తెలీదా? నీకు తెలీదా? ముందు చెప్పు, నా వల్ల నీకేం అన్యాయం జరిగింది? నీ వల్ల నాకు జీవితమే లేకుండా పోయింది. నేను చనిపోవడానికి ముఖ్య కారణమే నువ్వు. నా వల్ల నువ్వు ఎలా చనిపోయావు? ఇంతకు నువ్వు ఎవరు? నువ్వు? నా పేరు చరణ్. ఒకరోజు నేను ఓం కిర్రాకు కర్కరపట్ స్వాహ. ఓం కిర్రాకు కర్కరపట్ స్వాహ. ఓం భీం కిర్రాకు కర్కరపట్ స్వాహ. ఇదిగో ఈ తీసి నిమ్మకాయనికి ఇస్తున్నా. మీ ఊరి మధ్యలో పెట్టేసి ఈ నిమ్మకాయని చూడకుండా ఇంటికి వెళ్ళిపో. మీ తమ్ముడు 2 రోజుల్లో మంచిగా అయిపోతాడు. సరే. ఆ రోజు నేను ఆడుకొని ఇంటికి వస్తుండగా నువ్వు ఇచ్చిన నిమ్మకాయని తొక్కడం వల్ల నేను చనిపోయా. అలా నా చావుకు కారణం మీరు అయ్యారు. అందుకే నా చావు కారణమైన మీ ఇద్దరిలో నుండి ఒకరిని ఆల్రెడీ చంపేశా. ఇక మిగిలింది నువ్వు మాత్రమే. ఆగు, అక్కడనే ఆగు. నేను కావాలని చేయలేదు. నువ్వు కావాలని చేసినా చెయ్యకున్నా తప్పు తప్పే. నీ వల్ల నా ప్రాణమే పోయింది. నేను కేవలం వాడి ప్రాణం కాపాడదామనే చేసిన. అంటే ఒకరి ప్రాణాలు కాపాడాలంటే ఇంకొకరి ప్రాణాలు తీయాలా? ఇది ఎక్కడి న్యాయం? నువ్వు చాలా పెద్దదంటే పెద్ద తప్పు చేసినావు. ఆఖరికి ఇప్పటికీ కూడా అదే పని చేద్దామని చూస్తున్నావు. నీలాంటి వాళ్ళు ఉన్నన్ని రోజులు నాలాంటి వాళ్ళు
చనిపోతూనే ఉంటారు. అందుకే నువ్వు ఈ భూమి మీద ఉండడం నాకు ఇష్టం లేదు. ఏంటి, నన్ను చంపేస్తావా? ఆ, 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 ఆ. ఈ మహామాంత్రికున్నే చంపేస్తావు? సరే అయితే నీ వల్ల అయితే చంపేయ్. ఇప్పుడే వాడి నుంచి నిన్ను దూరం చేసేస్తా. ఓం కిర్రాకు కరకర ఫట్ స్వాహ. ఓం కిర్రాకు కరకర ఫట్ స్వాహ. ఓం కిర్రాకు ఫట్ కరకర స్వాహ. ఓం కిర్రాకు కరకర ఫట్ స్వాహ. ఓం కిర్రాకు కరకర ఫట్ స్వాహ. ఏంటి వదిలేసిండు అనుకుంటానావా? ఈ కడియం వీడి చేతికి ఉన్నంత వరకు వీడిని నన్ను నువ్వు అస్సలు వేరు చేయలేవు. అవునా? ఓం కిర్రాకు కరకర ఫట్. నువ్వు ఒకటి ప్రాణాలు కాపాడాలనుకుంటే నువ్వు తీసేసిన నిమ్మకాయలని ఏ వాగులోనో లేదా నలవలేని ప్రదేశాలలో మాత్రమే వేయాలి. అనుకుంటే కాల్చి వేయాలి. అంతేగాని ఇలా నలుగురు తిరిగే ప్రదేశాల్లో వేయిస్తావారా? మీరేం భయపడకండ్రా, మిమ్మల్ని నేను ఏం చెయ్య. నా పగంతా ఆ లుచ్చాన బాబాల మీద మాత్రమే. ఎందుకంటే వాళ్ళ వల్లనే నేను చచ్చిపోయినా. నాకు నా చావు కారణమైన వాళ్ళిద్దరిని చంపేశా. నా పగ తీరిపోయింది. తీరాన్ని వదిలి ఇక నేను వెళ్ళిపోతున్నా. ఒకరికి మంచి చేయడం తప్పు కానే కాదు, కానీ ఆ మంచి వల్ల ఇంకొకరికి చెడు జరిగితే మాత్రం ఆ మంచి చేయకపోవడమే మంచిది.